హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్లు మీ కావ్య. ఈరోజు వచ్చేసి మేమైతే ఎదురు బొంగులో చికెన్ బిర్యానీ అయితే చేస్తున్నామండి. మేము కూడా ఫస్ట్ టైం ఎలా చేయాలి ఏంటని మేము కూడా ఫస్ట్ టైమే చేస్తున్నాం. సో మీరు కూడా చూడండి ఎలా చేసామో ఏంటి అని. నేను మా మరిది అయితే స్టార్ట్ చేసాం. ఇక్కడైతే కట్టెల పొయ్యి కోసం ప్రిపేర్ చేస్తూ ఉన్నారు మా మరిది. ఇక్కడైతే మా మరిది చికెన్ నీట్గా అయితే వాష్ చేస్తూ ఉన్నారండి. నెక్స్ట్ వచ్చేసి నేను ఆనియన్స్ కట్ చేస్తూ ఉన్నా. మా గుండు బాబు చూడండి అక్కడ కూర్చొని అయితే తింటున్నాడు. ఇక్కడైతే చికెన్ మ్యారినేట్ చేసే ప్రాసెస్ అయితే జరుగుతుందండి. నేను మసాలాలన్నీ వేస్తున్నా, మా మరిది అయితే కలుపుతున్నారు చికెన్ని. మరీ చిన్నగా చేయబాక పండుగ నేను చేయలేదు, నా టైం అయిపోయింది. ఇప్పుడు ఎరగట్లేదు. ఇక్కడైతే మనం మసాలాలన్నీ వేసుకొని చికెన్ అయితే బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి రైస్ వేస్తూ ఉన్నాం. అందులో మేము ఏంటంటే రైస్ చికెన్ రెండు కలిపేసి బొంగులో అయితే వేసేసామండి. ఇదండి ఇట్లా. నెక్స్ట్ నెయ్యి, హోమ్ మేడ్ నెయ్యి అండి ఇది. మంచి స్మెల్ వస్తుంది, చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఎదురు బొంగుల్లో అయితే మా మరిది నీట్గా క్లీన్ చేస్తూ ఉన్నారు. లోపల చిన్న పిండిలా అయితే ఉంటుంది కదా, దాంతో పెట్టామంటే అంతా కథం అవుతుంది. అందుకని నీట్గా అయితే క్లీన్ చేస్తూ ఉన్నారు. నేను వచ్చేసి అక్కడ పూజ కోసం అయితే పువ్వులు కోస్తున్నాను. నెక్స్ట్ అయితే చికెన్ కలిపేసినాక బొంగులు కూడా నీట్గా క్లీన్ చేసేసాం కదా. ఇంకా వాటిలో కొద్దిగా అయితే 3 బొంగులు తీసుకున్నాం మేము. వాటిలో కొద్దిగా అయితే రైస్ చికెన్ అయితే వేసేస్తూ ఉన్నాం. రైస్ వేసాక దానికి తగినట్టు అయితే వాటర్ వేసుకున్నాం.
వద్దా మూడు బొంగులో చికెన్ వేద్దాంరా. ఇది తీసుకో, ఇది పట్టుకో, నేను వేస్తాను. ఇది పట్టుకో, ఇది ఇట్లా పట్టు. వెయ్యి, ఇందులో వేస్తా ఫస్ట్, మళ్ళీ అందులో వేస్తాను. అదే ఆడికి టేరు కావాలంటే లేదు. ఆకులు బాగా మంచి ఆకులు తెచ్చిన కాడి తినరా, ఇవి తినరా. కూర్చో కూర్చో కూర్చోరా, కూర్చో తిను. 3 కరెక్ట్ సరిపోయి. కూర్చో, బాగా కూర్చో, కూర్చో. మటన్ వేసుకోరా. ఆకులు మంచి ఆకులు ఇదిగో అలా ఆకులు కూడా పెట్టండి. పంచాకులు రసం వెళ్ళాలి. ముగ్గురికి 3 బొంగలు, నీ కోట నా కోట తేజకోట. మా దాంట్లో ఉంది మీకు గేటానికి ఒక బొంగు, బాబాయ్కి ఒకటి. కట్లు వేయండి, లావు లావు కట్లు నిప్పులు రాతాయి. అవే. నెక్స్ట్ అయితే ఇక్కడ వచ్చేసి బొంగులో క్లోజ్ చేయడానికి అయితే పైన మనం రైస్ వాటర్ అంతా వేసేసినాక క్లోజ్ చేయడానికి పైన అయితే ఆకులు వేస్తాం కదా. యాక్చువల్గా అయితే అరిటాకులు వేస్తారు. మేమేంటంటే పనసాకులు ఇంకా అరిటాకులు 2 కలిపేసాం. పనసాకులు చాలా మంచిదంట హెల్త్కి. సో అదే దాని రసం కూడా అందులో పడుతుంది కదా. సో అందుకని మేమైతే ఫస్ట్ పనసాకులు పెట్టి దానిపైన అయితే అరిటాకులు వేసాము. పనసాకులు ఇక్కడ మా ఇంటి దగ్గరే ఉంది చెట్టు. సో అక్కడైతే అయితే కోసుకొని వచ్చి బాగుంది. అరిటాకులు తీయలేదు ఇంకా. రా తేజ, అందులో కలిపి బొంగులమ్మ బొంగులో బొంగులో చికెన్. అదే గ్లాస్లో వేసిన వాటర్. మా వల్ల నీకు ఉంటుంది, స్మెల్ వస్తుందిలే. ఈ కర్ర కొంచెం లోపలికి పెట్టు. చలికాలం అయితే బాగుంది. అందుకే పాకుల వరకు మాట్లాడుతూనే ఉన్నాం. ఇక్కడ చూడండి, ఫైనల్గా అయితే మా బొంగులో చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది.
యాక్చువల్గా కుక్కి మరీ పెట్టాం కదా, సో లాస్ట్లో అయితే బాగా కాలిపోయింది అది. యాక్చువల్గా మేము ఏంటంటే ఎక్కువ టైం ఉంచేసాము అక్కడనే తీయకుండా, సో దానివల్ల ఆ వేడికి ఇంకా ఎక్కువ కాలిపోయింది. అది బాగా మాడిపోయినట్టు అయిపోయి అడుగుకి అయితే నల్లగా మాడిపోయినట్టు అయితే అయిపోయింది. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది, బాగా అనిపించింది. సర్లే ఫస్ట్ టైం చేసాం, ఎట్లా వస్తుందో ఏంటని ట్రై చేసాం, బాగా అనిపించింది. చూడండి కిందనైతే బాగా మాడిపోయాయి అవి, ఎందుకంటే మేము ఎక్కువ టైం ఉంచేసాం అందుకని. దానికి టేస్ట్ చూడండి. ఇక్కడ వచ్చేసి మా చిన్నమామయ్య అయితే వచ్చారు, మేము చికెన్ బిర్యానీ తీసేసరికి టేస్ట్ చూస్తున్నారు ఎట్లుందా ఏంటని. బాగుందని అయితే రేటింగ్ ఇచ్చారు. ఇంకెందుకు లేట్ ప్లేట్లు అయితే వేసేసి అంటే ఉన్నారు. ఫైనల్గా అయితే బిర్యానీ వచ్చేసి ఇట్లా ఉందండి. టేస్ట్ మాత్రం అదిరిపింది, చాలా బాగా అనిపించింది, బాగుంది. ఆ బొంగులో చికెన్ బిర్యానీ ఇది చేసేటప్పుడు మాత్రం ఆ ప్రాసెస్లో మాత్రం మేము మంచిగా ఎంజాయ్ చేస్తూ అయితే చేసాం, చాలా బాగా అనిపించింది.